నగరపాలక సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా నగర మేయర్ దండు నీతికిరణ్ గారు హాజరయ్యారు. మున్సిపల్ సిబ్బంది కార్మికులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటం ఆడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మేయర్ దండు నీతికిరణ్ మాట్లాడుతూ, రాజకీయాలు ఎప్పటికీ శాశ్వతం కావు అని, మన సంస్కృతి సాంప్రదాయాలు మాత్రమే శాశ్వతమని అన్నారు. ప్రతి సంవత్సరం మన మహిళలమందరం కలిసి సంతోషంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవాలని, ఆ గౌరమ్మ బతుకమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారకులైన మున్సిపల్ అధికార మరియు కార్మిక సిబ్బందిని వారు అభినందించడం జరిగింది. ఈరోజు వేపకాయల బతుకమ్మ అలాగే శరన్నవరాత్రుల సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మేరైన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ఒక కరోనా సంవత్సరం అలాగే మొన్న కోడ్ వచ్చిన సంవత్సరం నిలిచిపెడితే గత 3 సంవత్సరాలుగా నేను మా మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. దానికి అప్పుడున్నటువంటి మా కమిషనర్ జితేష్ గారు, అలాగే చిత్రా మిశ్రా గారు, ఇప్పుడున్నటువంటి మా కమిషనర్ మకరంద్ గారు, ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సహకరించి ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా చేయించారు. నేను పిలిపినిచ్చిన వెంటనే మరి సిబ్బంది అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి ఎప్పుడు కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకునే విధంగా ఇక్కడ మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో మా పావని గారు, అలాగే శోభా గారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకొని ఎంతో ఘనంగా మేము సంబరాలు జరుపుకుంటూ ఉన్నాము. మరి ఈసారి కూడా చాలా అద్భుతంగా ఈ సంబరాలు జరుపుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆ బతుకమ్మ దయ వల్ల, ఆ గౌరమ్మ దయ వల్ల, సరస్వతి మహాదేవి, మహాకాళి, దుర్గాంబిక దయ వల్ల అందరూ కూడా పిల్లా పాపలతో చల్లగా ఉండి సువాసులందరూ కొంగు బంగారమై ఎలాంటి ఉపద్రవాలకు లోను కాకుండా ఆరోగ్యాలతో అందరూ కూడా ఉండాలని మరి రాబోయే సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.